బిఎస్ఎన్ఎల్ టెక్నికల్ ఎంప్లాయీ చల్లా సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లాలో పుట్టి మిర్యాలగూడ బిఎస్ఎన్ఎల్లో 32 ఏళ్లుగా సేవలందించిన సంజీవరెడ్డిని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, బంధుమిత్రులు, పిఎన్ఆర్ యోగా క్లబ్ సభ్యులు శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ సంజీవరెడ్డి మితభాషిగా, నిబద్ధత గల వ్యక్తిగా సహచరుల మన్ననలు పొందారని చెప్పారు. బిఎస్ఎన్ఎల్లో సాధారణ టెక్నికల్ ఉద్యోగిగా ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అప్డేట్ అవుతూ వచ్చేవాడని చెప్పారు. ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తనకు తానే ఉపాధ్యాయుడిగా మారి తాను నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని తోటివారికి చెప్పేవారని తెలిపారు. మిర్యాలగూడ బిఎస్ఎన్ఎల్ ఉత్తమ పురస్కారం అందుకునేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పిఎన్ఆర్ యోగా క్లబ్లో ఆయన చేసిన సేవ మరువలేనిదని అన్నారు. యోగా క్లబ్ను అభివృద్ధి పరచడంలో ముందుండి పనిచేసేవారని చెప్పారు. ఆయన శేష జీవితం ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో ఎస్డీఈ డి వెంకటేష్, రిటైర్డ్ ఎస్డీఈ జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్ ఎస్డీఈ కె వీరారెడ్డి, ఎస్డీఈ మురళీధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిఎన్ఆర్ యోగా క్లబ్ చైర్మన్ పైడిమర్రి నరసింహారావు, గౌరవ అధ్యక్షులు జైని మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇయర్స్ నుంచి నేను అప్పుడు చూస్తున్నాను. తర్వాత పరిచయం లేదు. నెంబర్ ప్లీజ్ అనే ఫోన్ ఉండేది కనుక అప్పుడు వారు టెక్నీషియన్గా పనిచేశారు. మా రైస్ మిల్కి వచ్చేవారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది పరిచయం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారికి ఆహ్వానించినట్టున్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పరిచయమే నాకు. అప్పటి నుంచి కూడా వారి చాలా ఒకటే మంచి వాళ్ళు పంపిన వెంటనే మనకి ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు. అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాబ్లమ్స్ వచ్చేది. గాలి వచ్చినా కూడా అంటే వైర్లు ఉండేవి మొత్తం స్తంభాలతో ముందుగా. అప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ లేదు. దాంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి బాగా. దాంతో వీళ్ళందరూ మాకు చాలా పరిచయం. వీళ్ళందరూ కూడా ఉన్న టెక్నీషియన్స్ మాకు అప్పటి నుంచి పరిచయం. మాకు యోగాలో జాయిన్ అయిన దగ్గర నుంచి మాకు బాగా దగ్గర అన్ని విధాలుగా వారు మా యోగాలో వారు సర్వీసు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీరే రాశారు సన్మాన పత్రం. సీతంశెట్టి శ్రీనివాసరావు గారు వీరే స్వతహాగా రాస్తారు. వీరు కానీ మా సంజీవ్ రెడ్డి గారు మాకు ఏ కార్యక్రమమైన మా దాంట్లో వీరే ముందుండి సహాయ గుణం ఉంది, వీరికి సేవా గుణం ఉంది. వాళ్ళు మితభాషి ఆవాహన చేసుకొని ఈ యొక్క నల్గొండ జిల్లాలోని ఉన్నటువంటి మిర్యాలగూడని ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సంస్థ అభివృద్ధి చెందడానికి ఎంతో సహకరించారని చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. ఎందుకంటే మాకు కొంతవరకే తెలుసు. అంటే ఇక్కడ ఉండేటువంటి లోటుపాట్లు కానీ కస్టమర్ ప్రతి కస్టమర్ కూడా సంజయ్ రెడ్డి కస్టమర్ కేర్ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఏ టైంలో ఫోన్ చేసినా సంజయ్ రెడ్డి అనగానే వెంటనే ప్రతిస్పందించాలి. చాలు కొంతమందికి ప్రతిస్పందిస్తే చాలు, కొంచెం పని కొంచెం వెనక ముందు అయినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఒకటి ఇంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి సంజీవ్ రెడ్డి సరే రిటైర్మెంట్ అనేటువంటిది సహజం. కానీ ఈ పెన్షన్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా చేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించింది. ఇప్పుడు వచ్చినటువంటి దేశభక్త బీజేపీ పార్టీ కూడా అట్లాగే ఆలోచిస్తుంది. ఈ రిటైర్ వాళ్లకు పెన్షన్లు దండగా అనేటువంటి అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. కానీ 30 ఏళ్ల సర్వీసు చేసినటువంటి 33 ఏళ్ల సర్వీస్ చేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తన శేష జీవితాన్ని హాయిగా గడపాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఒక పెన్షన్ సౌకర్యం ఉంది. దురదృష్టవశాత్తు స్వదేశీ పాలకులు ఆ పెన్షన్ 200% న్యాయం చేస్తాడు. ఆయన బ్యాలెన్స్ ఆఫ్ ది లైఫ్ శాంతిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా
ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు. వాళ్ళకు కొడుకు లేదు అనేది అవసరం లేదు, అల్లుళ్ళే కొడుకులు వాళ్ళకి. పిల్లలు, మనవలు, మనవరాళ్ళు. చాలా విషయాలు మూడు సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు, ఇంతకుముందు, ఇంత తర్వాత కూడా ఉంటాను నాకు మూడు సపోర్ట్గా. సో తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత విద్యాలక్ష్మి వచ్చింది నా లైఫ్లోకి. మేము చాలా గ్రో అయ్యాము. ఈరోజు కూడా మాకు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కెరీర్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉండాలి, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆ సజెషన్స్ అన్నీ మా ఫ్యూచర్లో కూడా ఉంటాయని తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. రిటైర్మెంట్కి అండ్ ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి, ఎంకరేజ్మెంట్కి, ఇప్పుడు దాకా మీరు మాకు ఇచ్చిన లైఫ్కి ఇక ముందు కూడా చాలా సంతోషంగా లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సంజీవ్ రెడ్డి గారి కూతురు ఆశతోటి అంటే బాగా తెలుస్తుందేమో. మా ఊర్లో కూడా అంతే, సంజీవ్ కూతురు అంటే బాగా తెలుస్తుంది. నేను అలాగే ఉంటే కూడా నాకు సంతోషమే. నాన్నకు రిటైర్మెంట్ ఏం చెప్పాలి, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇలాంటి ఒక ఫంక్షన్ నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు సీరియస్లీ. ఒక 30 ఏళ్ళ క్రితం నాన్నకి జరుగుతుంది ఒక ఫంక్షన్, ఒక సందర్భం. అదే నాన్న పెళ్ళి అయి ఉండొచ్చు. ఈ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ జరుగుతుంది ఇంకొక ఫంక్షన్, నాన్న రిటైర్మెంట్. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సంతోషంగా ఉంది. ఈ 30 ఏళ్ళు నాన్న మోసిన బరువులు, బాధ్యతలు అన్నీ ఇంకా దింపేసుకొని ఒకరి కోసం ఒకరు వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. ఏ కష్టం ఎదురొచ్చిన, కన్నీళ్ళు ఎదురించిన, ఆనందమనే ఊయాలలో నన్ను ఊపిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. మామయ్య, నేను మీకు కుటుంబ సభ్యులు ఒకనేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇటు ఉద్యోగి పాత్ర, ఇటు అధికారి పాత్ర రెండూ పోషించడం నిజంగా నేను చూసిన ఒకే వ్యక్తి మాత్రం సంజయ్ రెడ్డి. నేను పట్టిలాగా గమనించాను. నిజంగా అది అంత కెపాసిటీ నిజంగా మనిషిలో అనేది. ఇక తర్వాత నేను డిపార్ట్మెంట్లో చాలా చూసాం, చాలా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు అడ్వైస్ తీసుకునే ఉన్నాం. ఇంకా ఇది కాకుండా నేను కొత్తగా ఈరోజు ఏంటంటే యోగా సెంటర్ కావచ్చు, పిఎల్ఆర్ యోగా సెంటర్, అలాగే బ్రహ్మకుమారి సంఘం సార్లు వచ్చున్నారు. నిజంగా అంటే ఇంత ముందే అంటే మరో కోణాన్ని, జీవితంలో మరో కోణాన్ని చూడడానికి రెడీగా ఉన్నారు. ఆయన దాదాపు 33 years సర్వీస్ చేస్తాడు అనుకుంటాను. ఇంకో 33 years మాత్రం ఇలాగే నడుస్తుంటాడు ఖచ్చితంగా, నిలబెట్టుకోకుండా. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి చూస్తున్న మనిషిగా. కాబట్టి ఒక మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇక ఆయనలో ఉన్న ఆభరణం నేను చూసింది ఎప్పుడే ఒకటి, ఏ ఆభరణం అవసరం కనిపించగానే నవ్వకుండా ఉండలేడు. చూసారు కదా, నవ్వకుండా ఉండలేడు అంతే. ఇంకా ఆ చిరునవ్వు అనేది నిజంగా అంతరించి ఆయుధం కానీ లేకపోతే. సంజీవ్ రెడ్డి గారు గురువు గారు. నేను ఇక్కడ జేఈగా బీటెక్ వచ్చాను యాక్చువల్గా. అప్పటికి థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, బీటెక్ చేసాము, వచ్చాము, జాయిన్ అయ్యాము. థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అట్లాంటి టైంలో సంజీవ్ రెడ్డి గారు మాకు అన్నీ నేర్పించారు. అందుకే నాకు ఎప్పుడు ఆయన సంజీవ్ రెడ్డి గారు ఎప్పుడు గుర్తుంటారు అనమాట. ఎందుకంటే ఇనిషియల్గా నాకు ఏం తెలియదు, నాతో జాయిన్ అయిన స్టాఫ్ కూడా, ఈవెన్ జేటీ వాళ్ళు కూడా అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో సంజీవ్ రెడ్డి గారు మాకు చాలా టెక్నికల్ ఇష్యూస్ బాగా నేర్పించారు. కొన్ని విషయాల్లో అయితే అంటే మాకు కొన్ని సెక్షన్స్ అలాట్ చేసేవాళ్ళు, అలా గ్రూప్ 2 అని అలాట్ చేసేవాళ్ళు. గ్రూప్ 2కు జేఈగా నేను ఉండేవాళ్ళను. అందులో లైన్గా మన సంజీవ్ రెడ్డి గారు, అంజయ్ గారు, ఇంకా చాలామంది స్టాఫ్ ఉన్నారు. అయితే ఏనాడు ఎక్స్చేంజ్కి విజిట్ చేయకపోయేవాళ్ళు. అంటే అంత అవసరం మాకు రాకపోయేది సంజీవ్ రెడ్డి గారు. యాక్చువల్గా అందరూ రిటైర్ కావాల్సిందే, డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పుడే డిసైడ్ అవుతుంది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది. సో ఈ సందర్భంగా అతను అంటే ఈ సపోర్టు, బిఎస్ఎన్వికి ఇచ్చిన ఈ సపోర్టు అంత సపోర్ట్ చేసినారంటే మేడం అనురాధర్ గారి సపోర్ట్ చాలా ఉంటుంది. తన సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు కాపర్ లైన్స్ అండి, ఇప్పుడు 1 day ఉరుములు వచ్చినాయంటే అల్ల కొల్లమల్ల అయిపోయేది ఎక్స్చేంజెస్ అని.
కానీ సక్సెస్ తోటి ఇంతమందితోటి మంచి పేరు తెచ్చుకొని సక్సెస్గా రిటైర్మెంట్ కావడం అనేది అదృష్టం. అది కొద్ది మందికే దొరుకుతుంది. అది కూడా ఆత్మసంతృప్తితో రిటైర్ కావడం అనేది చాలా పెద్ద అదృష్టం. ఇటువంటి అదృష్టం మన సంజీవ్ రెడ్డి సార్ గారికి కలిగింది. ఇంతమంది అధికారులు సార్ గురించి ప్రత్యేకంగా చెప్పడంతో వారు అటు ఉద్యోగ రీత్యా ఎంత అద్భుతంగా సక్సెస్ని సాధించారో అర్థమైంది. అదేవిధంగా కుటుంబ పరంగా వాళ్ళ పిల్లలు ఎంత ఎమోషనల్గా అటాచ్మెంట్ తోటి మాట్లాడారో వాళ్ళ మాటలోనే అర్థమైంది. వారి కుటుంబ సహకారంతో వారి కుటుంబంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసినట్టుగా మనందరికీ అది తెలిసిపోతుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా సక్సెస్ అయ్యారు, ఉద్యోగ రీత్యా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా చాలా మంది మిత్రులను సంపాదించుకొని చిన్న పెద్ద అనేది తేడా లేకుండా వయసుతో అందించారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా బంధువులతో ఎప్పుడు గొడవ పడలేదు. మా బంధువులందరూ నాకు ఎంకరేజ్ చేశారు. మా మామలు కానీ, అమ్మలు కానీ, మా బంధువులు కానీ, మా బ్రదర్ కానీ, మా బావలు కానీ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు జీవితంలో. వెనక నుంచి నన్ను ముందుకు వెళ్తుండరా ఏం కాదు ఈ పని చేసుకుంటూ పోతున్నారు. నాకు మా నాన్నగారు కూడా స్ఫూర్తండి. ఏది కూడా ఎప్పుడూ అక్కడ అబద్ధం చెప్పొద్దు, నిజంగానే ఉంటుందో నిజాయితీగానే ఉందని చెప్పేవాడు. నేను అదే పద్ధతిలో ఇప్పుడు దాకా నిజాయితీగానే ఉన్నాను. ఎక్కడ అవినీతికి పాల్పడలేదండి. నిజాయితీగానే బతుకున్నాను, నిజాయితీగానే ఉన్నాను. ఒక మాట మీద ఉంటాను, మాట కోసమే బతుకున్నాను కూడా. అదేవిధంగా డిపార్ట్మెంట్లుగా వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు ధైర్యంగా చేసే అంటాడు, కానీ వెనక నువ్వు చేయగాకు అని ఎనికిపోమని ఎప్పుడు చెప్పడు. నువ్వు చేసి నేను వెనక ఉంటాను, నీ వెనక నేను ఉన్నానని చెప్పే ధైర్యం నాకు ఇచ్చాడు ఎప్పుడు కూడా. అట్లనే విరాట్ గారు కానీ విద్యుత్ గారు కానీ ఎవరు కూడా నేను ఏదైనా పని చేస్తాను అంటే నువ్వు చేసేయి, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, అబ్జెక్షన్ లేదు, చేసేసుకొని రాను అంతే అలా ఇలా మారారు. ఓసారి ఉన్నాడు రాలేదు ఆయన నిజంగా చెప్పుకోవాలంటే సైదనాయ్ గారు. ఆయన దగ్గర నుంచి నేను ఆత్మీయతకి చాలా నేర్చుకున్నాను. ఆయన వాళ్ళు రావడం నాకు దురదృష్టం. అది ఆయన రాలేదు. అదన్నా చాలా గొప్ప వ్యక్తి. మాకు మంచి ఆత్మీయత ఎట్లా ఉండాలి, మనశాంతికి ఎట్లా ఉండాలి దాన్ని ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నేను యోగాలో పోయాను. యాక్చువల్గా చెప్పాలంటే మరి ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి, మనశాంతి కూడా కావాలంటే అది చేసుకుంటే నీకు వస్తుంది, నువ్వు అది కూడా చేసుకొని చెప్పాడు. ఆయన రాలేకపోయారు ఆయన కూడా చెప్తున్నాను. అట్నే మా యోగా గురువు గారు పెట్టుబడి నరసింహరావు గారు, ఆయన నేను ఇవాళ ఫిజికల్గా ఉన్నానంటే మ్యాక్సిమం కనీసం యోగా చేస్తున్నాను. ఆయన సలహానే నేను ఈ ఫిట్నెస్గా ఉన్నాను. లేకపోతే నేను ఉండకపోవచ్చు. మా గురువు గారి ద్వారానే నేను ఫిజికల్గా ఉన్నాను. మా మమ్మీ గారు ఎప్పుడూ మమ్మల్ని నవ్విస్తుంటాడు. యోగాలో చేసినా కూడా నవ్వాలి, ఖచ్చితంగా నవ్వుతుంటేనే మనకి బాగుంటుంది అని చెప్పేవారు. మా మోడీ సార్ కానీ, శ్రీనివాస్ గారు కానీ, మా బ్రదర్ కానీ, మా రామారావు గారు మాకందరూ బాగున్నారు. అట్లనే ముఖ్యంగా ఇంకా ఏంటంటే నా జీవితంలో మా భార్య గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే ఆమె సపోర్ట్ లేకపోతే నేను ముందు దేంట్లో ముందు చదవలేకపోయేవాడిని. ఆమె సపోర్ట్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఇచ్చింది.